అవినీతి బయటపడుతుందన్న అక్కసుతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్ లో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజాపాలన ఉచ్చుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతి బాగోతాన్ని కవిత బయటపెట్టడంతో దిక్కుతోచిన స్థితిలో మతి భ్రమించి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులకు ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అవసరమన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో బెల్ట్ షాప్ వద్ద జరిగిన ఘర్షణను యూరియా కోసం జరిగిన గొడవగా బీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తోందన్నారు. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ జగదీష్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఊళ్ళో వాళ్ళు లేకుండా మేము ప్రెస్ మీట్ పెట్టి ఉపయోగం ఏముంది? రాజకీయ ప్రెస్ మీట్ కాదు కదా. ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు ఒకటే సుల్లు వాడు వాగుతూ ఉన్నారు. సోయి లేదు, మతి స్థిమితం పోయింది. మొన్న కవితమ్మ ఏం చెప్పింది, ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతి స్థిమితం పోయి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నాడు, పిచ్చిగా వాగినట్టు వాగుతూ ఉన్నాడు. ఇప్పటికెప్పుడు మొన్న మా అరవివేలపల్లి మండలంలో కానీ, తర్వాత మా కొత్తపేట తండలో కానీ జరిగిన ఇష్యూ వేరు, జరిగిన సంఘటన వేరు. దాన్ని మసిపూసి మాట్లాడితే అని చేసి దాన్ని తీసుకుపోయి యూరియా మీద తీసుకొచ్చారు. దాన్ని ప్రతి 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోలేదు, ప్రజల ముందుకు పోలేదు, అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు, రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ, మీ టీఆర్ఎస్ పార్టీ. పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీ అందరికి తెలిసే విషయం. కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒక్కసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పైలట్లు సైరన్లు పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేసి జగదీశ్వర్ రెడ్డి, పోయిన భూపాల్ రెడ్డి, ఇటున్న దాని పేరు భగత్, ఇంకొక రవీంద్ర కుమారు, వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. అసలు వచ్చిన గొడవ ఏందనే దాని మీద. ఆ రోజు జరిగిన సంఘటన ఏంది? సుమన్ సాయి సుద్దనటువంటి పంచాయతీ పెట్టుకుంటారు, స్నేహితుల మధ్య జరిగిన కొట్టాడది. అది యూరియా కోసము లేకపోతే పొలిటికల్ కూడా కాదు. సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ, కొత్తపల్లి 2 సిట్టింగ్ షాపులు ఉంటాయి. అక్కడ ఓ 10-12 ఒంటి గంట దాకా తాక్కుండా కూర్చుంటారు. అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యన. జరిగిన పంచాయతీ ఏంది, కొట్టుకున్నారు, అయిపోయింది. ఫస్ట్ సాయి సిద్ధనేటోడు పోయి వాడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు. కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది? సుమన్ మీద అయింది కేసు. సుమన్ మీద కేసు అయింది. అంతకు ముందు ఏం జరిగింది? ఈ సాయి సిద్ధనేటోడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతుంటే ఆ తల్లి అడ్డం వస్తుంది, అమ్ములు అనే అడ్డం వస్తుంది, తర్వాత తండ్రి అడ్డం వస్తాడు. వస్తే వాళ్ళ విచక్షణారహితంగా కొట్టి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు 70,000 ఖర్చు వచ్చింది. ఫోటోలు తీసుకుపోయింది. ఈ సంఘటన తీసుకుపోయి యూరియా మీద తీసుకొచ్చింది. ఇప్పుడు కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి, మతిస్థిమితం ఉండి మాట్లాడాలి. జగదీశ్వర్ రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా. తర్వాత కోనియతండ దశలైన సమస్య మా అందరికి నోటీస్కి వచ్చింది. ఎప్పుడు దెబ్బ తగిలిన సంగతి తెలియదు, మాకు సమాచారం ఇవ్వలేదు. ఆ స్కై ల్యాబ్ నాకు సమాచారం ఇచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పారు, తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పలేదు, మాకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. చనిపోయిన తర్వాత చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం. వెంటనే పార్టీకి 2 లక్షలు 1 లక్షలు ప్రకటించింది. దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ ఉంటారు. యూరియా పాపం ఎవరిది? అది మాదా? అది యూరియా పాపం ఎవరిది? బీజేపీ పార్టీది. నిన్న మన కూడా వస్తాడు, మతిస్థిమితం లేని కూడా వస్తాడు, పైసలు ఇచ్చుకొని తెచ్చుకున్న అధ్యక్ష పదవి. మనకి యూరియా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. యూరియా అమ్ముకున్నట్టుగా అని చెప్పి 200 కోట్ల యూరియా అమ్ముకోని చెప్పేసి ఒకటి బాణం చేస్తారు. కాబట్టి బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు మధ్యస్థితంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ. కానీ మా వాడపల్లి ఎస్ఐ గారు ఏం చేసారు? కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది. ఆ తర్వాత తీసుకుపోయి దెబ్బ జరిగిన తర్వాత తీసుకుపోయి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు దెబ్బలు కుట్టిన మాట వాస్తవం ఉండొచ్చు. దాని మీద 3rd డిగ్రీ 4th డిగ్రీ కేటీఆర్ మాట్లాడడం, జగదీష్ రెడ్డి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉన్నది. మీ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్నబియ్యం ఇవ్వలేదు, ఒక భూభారత్ చట్టాన్ని ధరణిలో రైతులందరూ ఇబ్బంది పడ్డారు. కానీ ఇవాళ మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీరు ఓరలేకపోతున్నారు. యూరియా సమస్యను తీసుకుపోయి ఇట్లా తప్పుగా పడ్డ తీసుకుపోతుంది. ఇలా జరిగిందేమో అది ఇష్యూ వేరు, కానీ యూరియా సమస్యను మీరు ముందు పెడుతుంది. కాబట్టి దయచేసి మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గిరిజనులే, వీళ్ళు గిరిజనులే, కొట్టుకుంది ఇద్దరి మధ్యన పర్సనల్ ఇష్యూస్. తాగేగాడ కొట్టుకున్నారు. దీన్ని మీరు బురద పోయడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా.